సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి గ్రామంలోని మీదాస టైర్ రిట్రేడింగ్ వర్క్ షాప్ లో డ్రై బ్లాస్ట్ ఘటన చోటు చేసుకుంది. వర్క్ షాప్ ను సందర్శించడానికి వచ్చిన హైదర్ నగర్ కు చెందిన సలీం పేలుడు తీవ్రతకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండగా ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ మైదాస్ టైర్ కంపెనీలో ఈ రియాజ్కు చెందిన కంపెనీ ఇది. దీంట్లో వాళ్ళ ఫ్రెండ్ అయిన సలీం ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇక్కడ టైర్స్ రీబాటన్ చేస్తారనమాట. ఈ అరిగిపోయిన టైర్లని మళ్ళీ రీబాటన్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తుంటారు. దీనికి ఒకటి రీబాటన్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిర్ పెట్టే క్రమంలో ఆ ప్రెజర్ వలన అది బరస్ట్ అయ్యి దాని వలన అతను ఆ ప్రెజర్కి పోయి గోడకు తగలటం వలన అది ఆ ఇంజురీస్ వలన పైకి కనపడుతున్నది. దీనిపైన మనం ఇంకా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఇంకా కంప్లైంట్ తీసుకొని దాని మీద పూర్తి విచారణ చేయడం జరిగింది. మ్యారేజ్ కూడా అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. మిగతా